అందరికీ వందనాలండి. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించబోతున్నాము. ఈరోజు ప్రతి క్రైస్తవుడు వినాల్సినటువంటి విషయం ఇది. ఎస్పెషల్లీ బాప్తిస్మం తీసుకుందామనుకుంటున్నటువంటి ప్రతి యవ్వనస్తుడికి చాలా చాలా ఉపయోగపడేటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ అండి ఇది. ఓకే. ఈరోజు మనము ప్రతి చర్చిలో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. అండ్ బయట సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు రవి అని ఉంది కదండి. చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే అంటే చాలా మంది నా పేరుని బట్టి నేను అసలు క్రిస్టియన్ అని చెప్పి అనుకోలేదండి వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు పేరుని బట్టి క్రిస్టియన్నా కాదా అని చెప్పేసి డిసైడ్ చేసే డేస్ అనమాట ఇవి. అంటే మీకు నేను చెప్పాలనుకుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే క్లియర్‌గా చెప్పాలి అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేరు అనేది మార్చుకోవాలా. బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు, తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు నేమ్ చేంజ్ చేసుకోవాలా? బైబిల్ ప్రకారంగా ఇది ఎక్కడన్నా మెన్షన్ చేసి ఉందా? అసలు ఎందుకు పేరు మార్చుకోవాలి? అన్నటువంటి విషయం మనం ఆలోచిద్దాం. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటేనండి, ఈరోజు చాలా మంది ఫోర్స్ చేస్తున్నారండి చాలా మందిని. ఇది ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు. ఇంతవరకు నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ రాము అనో, లేకపోతే ఇంకోటి ఏదో ఉందనుకోండి. సో, ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసేసుకున్నావు కాబట్టి నీ నేమ్ చేంజ్ అయిపోవాలి. ఎందుకు అంటే ప్రీవియస్‌గా వాళ్ళకేంటంటే ఈ విషయాలు తెలియకపోవడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇవి పెట్టుకుంటారు. సో దట్ ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీ పేరు శామ్యూల్ అనో, లేకపోతే పాల్ అనో, ఓకే. లేకపోతే డేవిడ్ అనో, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఏదైతే బైబిల్‌లో నేమ్స్ ఉన్నాయో, ఓకే. సో జాన్ అని ఏవండీ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇవి మాత్రమే పెట్టుకోవాలని చెప్పేసేసి చాలా మంది ఫోర్స్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్స్ ఈరోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ చర్చెస్‌లో చూస్తున్నాం. సో ఈ టాపిక్ అనేది మన కోసమే ఆలోచిద్దాం. సో పేరు మార్చుకోవాలా? అసలు మారాల్సిందేంటి? బాప్తిస్మం అన్న కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? అసలు బాప్తిస్మం అన్న కాన్సెప్ట్‌లో దేవుడు కోరుకుంటున్నదేంటి? అసలు ఈ మధ్యలో ఈ పేరుకి సంబంధించినటువంటి ఈ గోల ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం ఆలోచించగలుగుతామండి. ఏమంటే స్టార్టింగ్‌లో మనకి ఆదికాండంలో మనం కొన్ని సిట్యుయేషన్స్ చూస్తాం. ఇప్పుడు అబ్రహాం గారి పేరు మారడం గాని, ఏవండీ? సో తర్వాత వచ్చేసేసి యాకోబు పేరు మారడం. ఏవండీ అలా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు గారి పేరు మారడం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ మనం చూస్తాం. ఇంకా చాలా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్‌కి ఇవి చెప్తున్నాను. సో అక్కడ నేమ్స్ మారడం వల్ల ఓకే. అంటే ప్రీవియస్‌గా ఉన్న జీవితానికి లేకపోతే ఇప్పుడున్న జీవితానికి లేకపోతే ప్రీవియస్‌గా నిన్నటి వరకు నా జీవితంలో జరిగేదాన్ని బేస్ చేసుకొని ఈరోజు కొత్తగా ఇంకోటి ఏదో జరగబోతుంది కాబట్టేసేసి ఈ నేమ్ పెట్టేసుకుందాం అని చెప్పేసేసి మనం ఆ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసేసుకొని అక్కడ అబ్రహాం గారి సిట్యుయేషన్‌లో గాని, పౌలు గారి విషయంలో గాని, లేకపోతే యాకోబు విషయంలో గాని వీళ్ళ సిట్యుయేషన్‌లో జరిగిన వాటిని బేస్ చేసుకొని మనం కూడా పేర్లు మార్చుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది భ్రమపడుతున్నారు. అలా భ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు ఒకసారి ఆదికాండంలో అబ్రహాం గారి సిట్యుయేషన్ ఒకసారి చూద్దామండి. ఆదికాండం 17 అధ్యాయం మీరు చూడగలిగితే క్విక్‌గా. ఆదికాండము 17 అధ్యాయం 5వ వచనం. సో మరియు ఇక మీదట ఏమండి నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఏమండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు అబ్రహాం తోటి ఇకపై నీ పేరు అబ్రాము అనబడదు. ప్రీవియస్‌గా అతని పేరు అబ్రాము. తర్వాత అబ్రహాముగా చేంజ్ చేయబడింది. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించబోతున్నాను గనుక నీ పేరు ఇకపై అబ్రాము అని పిలువబడదు, అబ్రహాము అని పిలువబడుతుంది. ఏమండి అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి? అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమిస్తున్నాను గనుక నీ పేరు మారుతుంది. దెర్ ఈస్ అ రీజన్. ఎందుకు పేరు మారుతుందంటే ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు మార్చుకోవాలి? మనకేమన్నా రీజన్స్ ఉన్నాయా పేరు మార్చుకోవడానికంటే? అలాంటివి ఏమి లేవండి. అసలు బాప్తిస్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనిషి యొక్క పేరు మారాలని కాదు కదా. మనిషి పేరు మారాలని కాదు, మనిషి తీరు మారాలని. మనిషి యొక్క తీరు మారాలన్నది బాప్తిస్మము బైబిల్ యొక్క కాన్సెప్ట్ తప్ప ఈ నేమ్స్ యొక్క కాన్సెప్ట్ అనేది బైబిల్ ఎక్కడ లేదండి. ఏవో కొన్ని సిచ్యువేషన్స్‌లో దేవుడు కొన్ని కారణాల వల్ల పేర్లు మార్చాడు. మనల్ని మార్చుకోమని చెప్పి అయితే మ్యాండేటరీగా ఎక్కడ చెప్పలేదు. కొంతమంది న్యూమరాలజీ ఫాలో అవుతారు. నంబర్‌లు బేస్ చేసుకొని ఏవండీ లేకపోతే నేమ్స్‌లో మొదటి అక్షరాన్ని బేస్ చేసుకొని సంథింగ్ ఏదో జరిగిపోతుందని చెప్పేసేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేవి మార్చేసుకుంటూ ఉండుంటారు. అట్లాగే క్రిస్టియన్‌గా మారిన వెంటనే కూడా మీరు పేరు మార్చేసుకోవాలని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఏవండీ మీరు ఇలాంటివి ఏమీ నమ్మొద్దు. ఓకే. క్రైస్తవుడిగా మారిన తర్వాత పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్‌లో మనకి బాప్తిస్మం యొక్క కాన్సెప్ట్ ఒకసారి చూడగలుగుతానండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం అండి 37 నుంచి చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37లో మనకి ఏముంది అంటే ఇక్కడ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అపోస్తలును అడుగగా పేతురు 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడే. ఏమండి? మారు మనస్సు పొందే, మారు పేరు కాదు, మారు మనస్సు, మరొక మనస్సు, నూతనమైన మనస్సు, నూతనమైన జీవితం. ఇప్పటిదాకా పాపపు జీవితంలో ఉండిపోయే మనము కాదు, నూతనమైన మనసు రావాలి, నూతన జీవితం మనకి రావాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాప్తిజం. అంటే బాప్తిస్మం ఎందుకు అంటే బ్రతుకు మారడానికి, పేరు మారడానికి కాదు. ఏమండి? పాత నిబంధనలు జరిగాయి, తర్వాత కొన్ని నేమ్స్ చేంజ్ చేసుకున్నారంటే వాళ్ళకి సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకు ఏంటన్నది కూడా మనకు అవసరం లేదు. ఒకవేళ మనం కూడా మార్చుకోవాలంటే మనకి మ్యాండేటరీగా చెప్పేవాడు. అంతెందుకండి, పేతురు గారి పేరు మార్చుకున్నారా? ఇప్పుడు పేతురు గారి పేరు పేతురు అని ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక క్రిస్టియన్ పేరుగా అని అనుకుంటున్నాం మనం. పౌలు, దాన్ని ఒక పాల్ అనేది ఒక క్రిస్టియన్ పేరు అనుకుంటున్నాం. జాన్ అనేది ఒక క్రిస్టియన్ పేరు అనుకుంటున్నాం. వాళ్ళ నేమ్స్ ఏం చేంజ్ అవ్వలేదండి. జాన్ పేరు జాన్ అనే ఉంది, యోహాన్ పేరు యోహాన్ అనే ఉంది కదా, ఇంగ్లీష్లో జాన్ అంటాం. పేతురు గారి పేరు పేతురు గారు అనే ఉంది. ఏమంటే మిగతా శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరి పేర్లు కూడా ఏం మారలేదండి. ఒకవేళ మారాల్సి వస్తే 12 మంది పేర్లు మార్చుకోవాలి కదా, 12 మంది శిష్యులు పేర్లు మార్చుకోవాలి కదా, ఎక్కడ మార్చుకోలేదే. ఏమండి? సో కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి మాత్రమే అట్లా చేంజెస్ జరిగాయి. అది ఎందుకు ఏంటనేది మనకు అవసరం లేదులే, కానీ మనమైతే మార్చుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరిని ఫోర్స్ చేయొద్దు. అండ్ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మీరు కూడా పేరు మార్చుకోవాలని మాత్రం మీరు అనుకోవద్దు. మేబీ ప్రీవియస్గా మీ పేరు సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు మిమ్మల్ని అలా పిలవడం మీకు నచ్చట్లేదు అనుకోండి, దట్ ఈస్ యువర్ విష్. మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు తప్ప ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఇప్పుడు మనకి కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయండి, ఊళ్ళల్లో మనల్ని కొన్ని నిక్ నేమ్స్తో పిలుస్తారు, మనకంటే ఒక ఒరిజినల్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు నిక్ నేమ్ మనదే, ఒరిజినల్ నేమ్ మనదే. ఇప్పుడు పేరు వేరేది ఉన్నంత మాత్రాన పోయేదేం లేదు, కానీ ఇది బైబిల్ కాన్సెప్ట్, బైబిల్లో ఉంది. పేర్లు మార్చుకోవాలన్నట్టు మాత్రం బైబిల్కి ఆపాదించొద్దు అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. క్లియర్? సో బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నా పేరు కూడా నేను మార్చుకోలేదు. ఓకే, మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. రైట్? ఒకవేళ మీరు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోండి, బట్ అగైన్ అది బైబిల్లో ఉంది, బైబిల్ చెప్పింది కాబట్టి బైబిల్ ప్రకారంగానే నేను మార్చుకున్నానని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే మనం పేర్లు మార్చుకోవడానికి బైబిల్కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బైబిల్ మనల్ని మనసు మార్చుకోమంటుంది తప్ప పేరు మార్చుకోమనేది అక్కడ చెప్పట్లేదు. రైట్? సో అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో జాగ్రత్తగా ఆలోచిద్దాం, బైబిల్ని కొంచెం లోతుగా ఆలోచించి తెలుసుకుందాం అండి. రైట్? సో వందనాలండి అందరికీ.